ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, అనంతపురంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహానాయకులు టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఆవిష్కరిస్తాం, అక్కడ పెడతాం అని చెప్పేసి మొదలెట్టడం జరిగింది. దానికి మా యువమోర్చా అధ్యక్షులు సోదరుడు వంశీ గారు ఖండించడం జరిగింది. అది తెలిసిన విషయమే అందరికీ. నేను ఒకటే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఈ విగ్రహ ప్రతిష్టాపనలు, ఎలక్షన్లు ఇంకా 2-3 నెలలు లేదా 4-5 నెలలు ఉన్నాయనగా ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? మీరు చేస్తున్నటువంటి పరిపాలనలో ముస్లింలకి ఎంత మటుకు మీరు ఆదుకున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇస్లామిక్ బ్యాంక్ సంగతి, ముస్లిం సబ్ ప్లాన్ సంగతి, అలాగే మైనార్టీల కార్పొరేషన్ల ద్వారా నిరుపేద ముస్లింలకి అందాల్సినటువంటి వారి హక్కు, రుణము ద్వారా అందాల్సినటువంటి మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, ఇవన్నీ మీరు ఇప్పించకపోగా, మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోగా, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. వార్డులలో పోతే, గడప గడపకు పోతే మీ ప్రజాప్రతినిధులను వ్యతిరేకిస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టే ఏదో ఒకటి వివాదం మొదలెట్టి ప్రజల దృష్టిని ఆ వైపుకి మరల్చి మీ పబ్బం గడుపుకోవడానికి లేనటువంటి మీ కపట ప్రేమను, సవతి తల్లి ప్రేమను ముస్లింల పైన చూపిస్తూ, యువకులను అన్యోన్యంగా ఉన్నటువంటి, మత సామరస్యంగా ఉన్నటువంటి సంఘాలలో లేనటువంటి మతం మహమ్మారిని, మతం పట్ల వ్యతిరేకతను, విద్వేషాలను రెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకోవడానికి ఒక చిన్న ఈ ట్రిక్కులు చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రేమ మీకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలా చేయడం మీకు సిగ్గు వేయడం లేదా అని చెప్పేసి నేను కరాఖండిగా సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను. మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీకు ఒకటే అడుగుతున్నా, ఎంతో అన్యాన్యంగా ఉన్నటువంటి మత సామరస్యంగా మెలుగుతున్నటువంటి వాతావరణంలో ఇటువంటి మత విచ్ఛిన్నం చేసే సంఘటనలను పురిగొల్పడం, ఉసిగొల్పడం ఇది మీకు తగునా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. జిల్లాలో ఎక్కడ లేనట్టు విధంగా ముస్లింలు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు ఈ వివాదాన్ని లేవనెత్తిస్తున్నారు. అది అనంతపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, కదిరి కావచ్చు. ఈరోజు చూస్తే కదిరి కౌన్సిల్లో మేము తీర్మానాన్ని ప్రవేశపెట్టామని చెప్పేసి కొంతమంది కౌన్సిలర్ సోదరులు ప్రకటించడం జరిగింది. లేవలేని పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు కూడా లేచి వచ్చి వినతిపత్రం ఇస్తున్నారంటే ఈ వివాదాన్ని పెద్దది చేయాలనే ఆలోచన మీకు ఉన్నట్లే కదా. మా సోదరుడు వంశీ ఏం చెప్పాడు? ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, స్వాతంత్ర సమరయోధులు ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు. చరిత్రపరంగా మాకు తెలిసినటువంటి చరిత్రపరంగా కొన్ని ఉదాహరణల పట్ల నేను ఆయన విగ్రహానికి వ్యతిరేకించడం జరిగింది. అదే మీరు ప్రతిష్ఠించదలిచింటే, ఆవిష్కరించదలిచింటే, విగ్రహమే పెట్టదలిచింటే, అబ్దుల్ కలాం గారు ఉన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య అభ్యాసించి రాష్ట్రపతి దాకా ఎదిగినారు. ఆయన ప్రపంచంలో అందరికీ, ప్రతి ఒక్క యువకులకి ఆదర్శప్రాయుడు. అటువంటి మహనీయుడైనటువంటి విగ్రహం పెట్టండి, నేను ముందుగా ₹1,00,000 డొనేషన్ ఇస్తానని చెప్పేసి మా సోదరుడు వంశీ గారు ప్రకటించడం జరిగింది.
అంటే ఆయన ముస్లింల విగ్రహాలకు వ్యతిరేకం కాదు కదా. పోనీ మీరు చెప్పినట్లుగానే మేము అదే విగ్రహం ఆడ పెడతాము అని చెప్పేసి మొండికేయడము ఇది ఎంతవరకు సమంజసము? ఇది శాంతి భద్రతలకి విఘాతం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. విద్యావంతులుగా విజ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇవన్నీ అవసరమా? శాంతియుతంగా ఉన్నటువంటి మన వాతావరణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి పార్టీల రూపంలో రంగు పూసి లేనిపోయినటువంటి యువకులలో రెచ్చగొట్టే విధానాలని సృష్టించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మీకు ప్రశ్నిస్తున్నాను. అదే విగ్రహం పెట్టదలిచింటే మీరు అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టండి. అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టండి. ఆయన నేను డొనేషన్ ఇస్తున్నానని అంటున్నాడు. మనం కూడా మనమందరం ప్రతి ఒక్కరం అందరం ఒకరికొకరికి చర్చించుకొని శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఒక మహానుభావుడి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే మనకు స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, గఫార్ ఖాన్ గారు ఉన్నారు, అష్ఫాకుల్లా ఖాన్ గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందరం పెద్దలంతా కూర్చొని చర్చించుకొని ఒక మంచి వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో ఎటువంటి తప్పు లేదు. మంచి వాతావరణంలో అందరం కలిసిమెలిసిగా అన్నదమ్ములుగా కూర్చొని సామరస్యంగా చర్చించుకొని హిందువులు ముస్లింలు భాయిగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి వాతావరణంలో అందరం మేము బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన వైఎస్ఆర్ నాయకులు నేను ₹1,00,000 ఇస్తాను టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెడితే అని చెప్పేసి ఒక నాయకుడు ప్రకటించడం, ఇంకో నాయకుడు నా వంతు సహకారం అందిస్తానని చెప్పి ఇంకో నాయకుడు చెప్పడం, ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి మీకు ఈ సేవా భావన ఇప్పుడు రావడం చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అదే మీరు దాతలు నిజంగా మీరు మేలు చేయాలనుకుంటే, నిజంగా మీరు ఆదుకోవాలనుకుంటే, నిజంగా మీకు పేరు ప్రతిష్టలు కావాలి అని అనుకుంటా ఉంటే ఇదే కదిరి నియోజకవర్గంలో, ఇదే అనంతపురం సత్యసాయి జిల్లాలో, ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎందరో నిరుపేదలు ఉన్నారు. అంతెందుకు మన కదిరి పట్టణంలోనే గాంధీనగర్లో నివాసం ఉంటున్నటువంటి ముస్లిం నిరుపేదలకి పైకప్పులు లేనటువంటి విధమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నారు. బాత్రూంలు లేవు వాళ్ళకి. పైకప్పులు మొత్తం వర్షం పడితే నీళ్ళన్నీ లోపలికి వస్తాయి. ఎండ పడితే పూర్తి ఎండ, వాళ్ళు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారని తెలియని అయోమయ పరిస్థితిలో జీవనాన్ని గడుపుతున్నారు. ఎంతోమంది ఉపాధి లేక అల్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులకి మీరు ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి చేయూతనివ్వండి, ఆదుకోండి. మీ దాతృత్వాన్ని వారిపై చూపించండి. మేము దాతలమని చెప్పేసి, నిజమైన దాతలని చెప్పేసి మీరు నిరూపించుకోండి. ఇవన్నీ వదిలేసి మేము విగ్రహం పెడితే ₹1,00,000 ఇస్తాము, నేను 10,000 ఇస్తాను, నేను 50,000 ఇస్తానని చెప్పేసి చెప్పడం ఇది రెచ్చగొట్టడం కాదా? ఇది రెచ్చగొట్టడం కాదా? మీరు నిజంగా విగ్రహం ప్రతిష్టన చేయాలంటే అందరం చర్చించుకొని ఊర్లో ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఇంకోటి ముఖ్యమైన విషయం, టిప్పు సుల్తాన్ గారి విగ్రహమే పెట్టాలా అని చెప్పేసి మన మత పెద్దలు మతపరంగా తీర్మానించినారా? మన మత గురువులు ఏమన్నా చెప్పినారా? దాదాపు 75 సంవత్సరాలు అవుతా ఉంది మనకి స్వాతంత్రం సిద్ధించి. ఇన్ని సంవత్సరాలుగా మన ముస్లిం సామాజిక వర్గంలో ఎవరైనా మత పెద్ద కానీ మత గురువు కానీ టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెట్టాలా, లేదా ఇంకో నాయకుడి విగ్రహం పెట్టాలా, ఇంకో స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఏనాడు కోరుకోలేదు. ఎందుకంటే చరిత్ర అందరికీ తెలుసు. చరిత్ర తెలుసు కాబట్టే వాళ్ళు వచ్చి అది భగవంతుడు చూసుకుంటాడు, మనకు విగ్రహాలు అవసరం లేదు, మనం శాంతియుతంగా మెలుగుదాం, మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ సార్వభౌమత్వాన్ని మనము కాపాడుకోవాలా, దాన్ని ఆదరించాలా, దానికి అనుగుణంగా మనము మసులుకోవాలా ఈ దేశంలో అని చెప్పేసి మన మత పెద్దలు కూడా ఎంతో ఔన్నత్యంతో ముందుకు పోతున్నారు. ఈరోజు రాజకీయాలకి లబ్ధి చేకూరుతుందని, రాజకీయాల ద్వారా లాభ పొందాలని ఒక వర్గాన్ని వేరం చేసి ఒక వర్గానికి దగ్గర కావాలని చెప్పేసి ఈ నాయకులంతా ముందరికి వచ్చి మేమున్నాము అని చెప్పేసి ముందరికి రావడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది మత విద్వేషాలకి రెచ్చగొట్టినట్టు విధంగా మీరు ప్రవర్తించడం ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ ప్రవర్తన అలాగే ఉందని చెప్పేసి మీకు అనిపించక మానదు. ఇది తక్షణం మీరు
దీనిపైన ఓ మంచి నిర్ణయం తీసుకోండి. అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కావాలంటే ప్రతిష్ఠిస్తాము, అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని పెడదాము. ఎక్కడ అబ్దుల్ కలాం గారి విగ్రహం లేదు ఆ మహానుభావుడి విగ్రహం పెడదాం. మేము ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకొని భారతదేశంలోనే కాదు ప్రపంచ మొత్తానికి, యువకులకి, ప్రతి ఒక్కరికి, ప్రతి దేశానికి ఆదర్శప్రాయుడుగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి విగ్రహానికి మనం కూడా ముందుకు వస్తాము, ప్రతి ఒక్కరం ముందుకు వస్తాము. అలాగే ఈ మంచి కార్యంలో అందరూ పాలు పంచుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.